ఈ టోర్నమెంట్ గురించి ఎస్ఐ సార్ ఎప్పుడు కూడాను మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. స్పోర్ట్స్ ఉన్నప్పుడు మాత్రం చదువుకునే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. దీంట్లో మాత్రం అర్థమైందా? నేను ప్రసాద్ రెడ్డి అని కొత్తగా వచ్చాను. ఈరోజు చూసిన వాళ్ళు చాలామంది, నిన్న మొన్న ఆ రోడ్ల మీద నిలబడి చూసిన వాళ్ళు కొంతమంది. చూడండి చిన్న, ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో ఎంతో కొంత చదువుకున్నారు. అందరూ చదువుకున్నారు కదా. కొంత స్టేజ్లో ఒక్కొక్కరు ఆపేశారు, కొందరు ఇంకా చదువుతున్నారు. కానీ అంత మాత్రం చదువులు అయిపోయినాయి. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈరోజు క్రికెట్ ఆడుకున్నారు, చాలా బాగుంది. క్రికెట్ ఆడేటప్పుడు ఫోన్ చూడడం, మన బాల్ కోసం బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తాం, లేదా ఆడేవాడి కోసం చూస్తాం. ఏదైనా కూడా మనకి కళ్ళకి మంచి ఎక్సర్సైజ్. సెల్ ఫోన్ చూస్తే కూడా ఎక్సర్సైజ్ చేస్తారా అంటారేమో. సెల్ ఫోన్ చూస్తే చాలా ఉంటాయి, ఇంకా పక్కన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? మీ చేతిలో ఉన్న సెల్ ఫోను మీ కాడే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది ఉండదు, దాన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ చదువుకునే పిల్లలు కుదిరినంత వరకు కాదు, అసలు పూర్తిగా సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. ఒకటి. తర్వాత అందరూ దర్గా దగ్గర తిరుగుతూ ఉంటారు, దర్గా దగ్గరికి వస్తారు, దర్గా దగ్గర పూజలకి పోయేవాళ్ళు. అంటే మోస్ట్లీ దర్గా దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు తక్కువ మంది కనపడుతూ, ఆ వీధుల్లో ఫ్రెండ్స్తో బాతాకాని వేసేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. రాత్రి 9 తర్వాత పని లేకపోతే రోడ్ల మీద ఉండొద్దమ్మా దయచేసి. మంచి ఎవరో చెడ్డ ఎవరో తెలియదు కదా మనకి, బయట వాళ్ళు ఎవరో ఊర్లో వాళ్ళు ఎవరో తెలియదు కదా మనకి. చేసి ఈ సూచనలను పాటించండి. పోలీసులో కోఆపరేట్ చేయండి. ఏది జరిగినా పోలీసు వాళ్ళు ప్రజెంట్ ఉండాలి, ప్రజెంట్ అటెండ్ అవ్వాలి, ఏది జరిగినా చూడాల్సిన వాళ్ళు, అంతే కదా. కానీ మీరు కోఆపరేట్ చేయకుండా, లేకపోతే తాగేసి ఆ రోడ్డు మీద బండి పెట్టుకొని, ఇప్పుడు ఒక్కొక్కరు బండి మీద స్టైల్ కూర్చొని చూసినా, అట్లా బండి మీద రోడ్ల మీద బండ్లు పెట్టేసి అడ్డం కూర్చుంటున్నారమ్మా. అఫ్కోర్స్ అది ట్రాఫిక్ లేకపోనీ కాక అక్కడ కూర్చొని అలా ఉండడం వల్ల కొంత ఇన్కన్వీనియన్స్ అది. అర్థమైందా? దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఇంకా చదువుకునే వాళ్ళంతా కూడాను మంచిగా దాని మీద దృష్టి పెట్టండి. చూడండి పిల్లలు, మనం ఈ వయసులో ఉన్నప్పుడు ఆ పక్కన షాప్ పెట్టి సంపాదిస్తుంటారు ఎవరో ఒకరు. ఆ షాప్లో 1000 రూపాయలు రావచ్చు, 2000 రావచ్చు, ఒక్కొక్క రోజు 500 కూడా రావచ్చు. అయితే ఆ డబ్బులతో బాగా హ్యాపీగా ఉన్నాడు, మంచి షర్ట్ కొన్నాడు, ప్యాంటు కొన్నాడు అంటే అతని జీవితం అక్కడ ఆగిపోతుంది, ఆ వ్యాపారం దగ్గర ఆగిపోతుంది. కానీ చదువు, మీరు చదువుకుంటే మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి విలువలు నేర్పిస్తుంది, మంచి డిసిప్లిన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర విలువ ఉంటుంది. ఉండదా? ఎస్పెషల్గా ఇవన్నీ మిగిలిన వదిలిపెడితే మంచి జాబ్ చేసేవాడిని వాళ్ళ ఊరు వస్తే అందరూ బాగా పలకరిస్తారా, పలకరించరా? అది ఆ విలువ రావాలంటే మన దగ్గర విద్య ఉండాలి. దయచేసి చదువుకునే వాళ్ళు ఎవరు కూడాను మధ్యలో మానేయద్దు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయండి. అందరూ బాగుంటారమ్మా.